చండీపరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తాం. ఆవిడెవరో కాదు, మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థం అవుతుంది. ఆ చండీపరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం. ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే, చిడి కోపనే ఇది చండిహి. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే, మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు, తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికొస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్మలో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు ఈ 9 రోజులు. చండీ